ట్రస్ట్. లెసన్ నేమ్ ఏంటి? ఈ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్ లో మనకి 2 క్యారెక్టర్స్ ఉంటారు. హొరాస్ డాన్బీ, సైలెన్స్, హొరాస్ డాన్బీ అండ్ లేడీ ఇన్ రెడ్. ఈ హొరాస్ డాన్బీకి 50 years ఏజ్ ఉంటుంది. హొరాస్ డాన్బీకి ఏజ్ ఎంత ఉంటుంది? 50 years ఉంటుంది. ఈ హొరాస్ డాన్బీ తాళాలు తయారు చేస్తూ ఉంటాడు. ఇతను తాళాలు తయారు చేస్తూ ఉంటాడు. అందరూ అతన్ని మంచి వ్యక్తిగా అనుకుంటారు. అందరూ అతన్ని ఒక మంచి వ్యక్తిగా అనుకుంటారు. కానీ అతను ఏడాదికి ఒకసారి పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ ఉంటాడు. ఇయర్కి ఒకసారి పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అతను క్యారెక్టర్. లేడీ ఇన్ రెడ్ ఈమె ఇంకొక క్యారెక్టర్. ఈ కథలో ఈమె అసలు విలన్. లాస్ట్ మనకు తెలుస్తుంది. చాలా తెలివైన వద్దులే, స్టోరీ ముందు తర్వాత చెప్తాను తల్లి క్యారెక్టర్, లేదా స్టోరీ రివీల్ అయిపోద్ది. హొరాస్ డాన్బీ ఒక రహస్యం ఏంటంటే, హొరాస్ డాన్బీ ఖరీదైన చాలా ఎవ్వరు కొనలేని పుస్తకాలు కొంటూ ఉంటాడు. వెరీ ఎక్స్పెన్సివ్ బుక్స్ కొంటూ ఉంటాడు. ఇతనికి ఏంటంటే పుస్తకాలని కలెక్ట్ చేయడం అంటే అదొక పిచ్చి, ఇతనికి అదొక హాబీ. ఆ పుస్తకాలు కొనడం కోసమే సంవత్సరానికి ఒకసారి దొంగతనం చేస్తూ ఉంటాడు. అంటే అతనికి అంత ఇష్టం పుస్తకాలు అంటే. అతను సరదా కోసం దొంగతనం చేయడు. పుస్తకాలు కొనడం కోసమే దొంగతనం అనేది చేస్తూ ఉంటాడు. అతని లక్ష్యం ఏంటంటే షార్ట్ ఓవర్ గ్రాంజ్ అనే ఒక ప్లేస్ని, ఆ ఒక ప్లేస్లో దొంగతనం చేయాలనుకొని చాలా అనుకుంటాడు. ఎందుకంటే ఆ ఇంట్లో దోచుకోవాలని ప్లాన్ చేస్తారు ఆ ఇంటిని. ఎందుకంటే ఆ ఇంట్లో యజమానులు వేరే ఊరు వెళ్తున్నారని ఇతనికి అర్థమైంది. అందువల్ల 2 వారాల పాటు ఆ ఇంటిని బాగా పరిశీలించి, ఆ ఇంటి యజమానులు లండన్ వెళ్తున్నారని గ్రహించి, ఒక నమ్మకమైన వాళ్ళ ఇంట్లో కుక్కతో స్నేహం చేసి లోపలికి వెళ్తాడు. అతను చేసిన మిస్టేక్ ఇప్పుడు తెలుస్తుంది. అతనికి హే ఫీవర్, తుమ్ము, ఇలా అస్తమ ప్రతిదానికి చిన్న ఎలర్జీ వచ్చినా దగ్గడం, తుమ్మడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఇలా చేయడం వల్ల గదిలో ఉన్న ఒక ఫ్లవర్ వాసన, పూల వాసన వల్ల అతను వరుసగా తుమ్మడం మొదలుపెట్టాడు. ఆ శబ్దానికి ఒక అందమైన స్త్రీ ఎర్రటి డ్రెస్ వేసుకొని అక్కడికి ప్రత్యక్షమైనది అవుతుంది. ఆమె వచ్చి ఏం చెప్తుంది? ఆమె తనను తాను నేను ఈ ఇంటి యజమానురాలని చెప్తుంది. నేను పార్టీ కోసం నగలు తీసుకోవడానికి వచ్చాను, నువ్వేంటి కానీ సేఫ్ కోడ్ మర్చిపోయాను, నువ్వు దాన్ని తెరిచి ఇస్తే నిన్ను పోలీసులకు అప్పగించను అని చెప్పి హొరాస్ని గుడ్డిగా నమ్మిస్తుంది. హొరాస్ భయపడి గ్లౌజులు తీసేసి తన చేతులతో ఆ బీరువాని పగలగొట్టి ఆ నగల్ని తనకి ఇచ్చేస్తాడు. అప్పుడు 2 రోజుల తర్వాత పోలీసులు హొరాస్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే బీరువా మీద అతనొక వేలి ముద్రలు ఉంటాయి. వెంటనే అసలు యజమానురాలు ఒక 60 years ఆమె, తనకి పరిచయమైన ఆమె యజమానురాలు కాదు, తను కూడా ఒక దొంగే. ఆమె కూడా ఒక దొంగే. ఆమె ఇతన్ని యూజ్ చేసుకొని దొంగతనం చేసి సింపుల్గా ఎస్కేప్ అయిపోయింది. ఆ ఎర్రటి డ్రెస్ స్త్రీ కూడా ఒక దొంగే అని తనని హొరాస్ డాన్బీని వాడుకొని నగలతో పరారైందని హొరాస్ డాన్బీకి తర్వాత గ్రహిస్తాడు. సో ఇదమ్మా లెసన్, ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఓకేనమ్మా? ఒక రూపాన్ని చూసి కానీ మారుతీరుని చూసి కానీ ఎప్పుడు కూడా ఎవరిని నమ్మకూడదు. ఓకేనమ్మా? డన్. ఇది ఏ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. ఓకే.